మన మధ్యన ఆత్మీయత మాత్రం దూరం కాదు. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను కాపాడుకుంటాను అత్తయ్య. చాలు బాబు, నాకింతకంటే ఇంకేం కావాలి చెప్పు. సరే అత్తయ్య, మీకు ఎప్పుడు ఏ ఆపదొచ్చినా నేనున్నాననే విషయం మర్చిపోవద్దు. అలాగే బాబు. వస్తాను అత్తయ్య. మంచిది బాబు. సత్య గారు, చెప్పు మంజు. మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం కాదు, చాలా మాట్లాడొచ్చు. కాకపోతే ఏసైగా కాదు మంజు. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను కానిస్టేబుల్ మంజునే కదా. పెళ్లి చేసుకోలేదు, పెళ్ళయింది. చూడు మంజు, ఆ రోజు నీ మెడలో తాళి కట్టాను. అన్న ఆ రోజు కూడా ఏం చెప్పాడో తెలుసా? మంజు నీ జీవితంలోకి రావడం ఆ దేవుడు రాసిన తలరాత. మంజు చెయ్యి వదలకుండా సంతోషంగా ఉండమని నన్ను దీవించాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా గుండెల్లోని స్థానం అలాగే ఉంది. కానీ నువ్వలా లేవు. మన పెళ్లి జరిగింది అన్న ఫీలింగ్లో మీరున్నారు, కానీ మన పెళ్ళయిందనే నమ్మకంతో నేనున్నాను. అలాంటప్పుడు మీతో మాట్లాడాలి అనటం ఎందుకు? డైరెక్ట్గా విషయం ఏంటో చెప్పొచ్చు కదా. మీ మినిస్టర్ గారు ఖచ్చితంగా స్కామ్ చేస్తున్నారు, అందుకే దాన్ని ఆపాల్సి వచ్చింది. నువ్వెలా చెప్పగలవు? ఏదేదో ఊహించుకొని అనవసరంగా పేదోళ్లకి పక్కా ఇల్లు కట్టించే అవకాశాన్ని పాడు చేశావు. దానివల్ల ఎంతమంది నష్టపోయారో తెలుసా నీకు? లేదు, అదే పేదవాళ్ళు ఉన్న స్థలాన్ని పోగొట్టుకోకుండా ఆపాను. దానివల్ల ఎంతో మందికి మేలు జరిగిందని మీకు అర్థమవడం లేదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఎవరో కావాలని చేస్తున్నారు. ఎవరి మీద పడితే వాళ్ల మీద అనుమానపడుతున్నారు, మీ మీద కూడా. నా మీద? మీ మీద కాదు సత్య గారు, మీ వెనక ఉండి నడిపిస్తున్నారు కదా, ఆ మినిస్టర్ మీద. ఓ, అంటే నీ మాటలకు అర్థం ఏంటి? మర్రి చెట్టు లాంటి అన్న నీడలో నడిచే సత్య అంటావు? కరెక్ట్గా చెప్పారు సత్య గారు. మర్రి చెట్టు చాలా సంవత్సరాలుగా ఉంటుంది, చాలా వేర్లుంటాయి, బలం ఎక్కువ. మా మినిస్టర్ అన్న మర్రి చెట్టు లాంటి బలమైన నాయకుడని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? ప్రతిదానికి ఒక దారుంటుంది. విజయం సాధించాలంటే ఒకటి మంచి, రెండు చెడు. ఈ కాలంలో చెడు చాలా బలమైంది అనుకుంటారు. అయినా ఏదో ఒకరోజు మంచి ముందు చెడు ఓడిపోవాల్సిందే. అయితే నువ్వు మంచిదానివి, నేను మా అన్న చెడ్డవాళ్ళం అంటున్నావా? మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఈ కేస్ గురించి స్టోరీ రాసే రిపోర్టర్ ఎప్పుడు నిజాలే చెప్తుంది. అలాంటి వ్యక్తి న్యూస్ రాసిందంటే అది 100% నిజమని నమ్మాలి. ఈ కాలంలో నిజాయితీ గల రిపోర్టర్స్ 10% ఉంటే డబ్బు తీసుకొని న్యూస్ క్రియేట్ చేసేవాళ్ళు 90% ఉన్నారు. అది నీకు తెలుసా? అది నాకు తెలుసండి, కానీ రిపోర్టర్ ఝాన్సీ మీరు చెప్పిన 10% జనాల్లో ఒకరు. ఆవిడ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు, ఏ తప్పు న్యూస్ రాయలేదు. నా కోసం ఒక్కసారి యూత్ ప్రెసిడెంట్ సత్యగా కాకుండా మంజు భర్తగా ఆలోచించండి. పోనీ మీరే ఎంక్వైరీ చేయండి, అప్పుడు మీకే నిజాలు తెలుస్తాయి. సరే, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే నువ్వేం చెప్పినా నేను వింటాను. నువ్వు చెప్పింది అబద్ధమైతే ఇంకెప్పుడు మినిస్టర్ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ నువ్వు మాట్లాడకూడదు. సరే, మీ ఛాలెంజ్ని నేను ఒప్పుకుంటున్నాను.